ముడి పెడుతున్నారు. అంటే ఇప్పుడు మీరు శివాజీ కాబట్టి పాప్కార్న్ తినొద్దు, కూల్ డ్రింక్ తాగొద్దు, అది అన్హెల్దీ అని చెప్పారండి. విచ్ ఇస్ 200% అన్హెల్దీ అండి. ఎందుకంటే వాడు ఎప్పుడు ఆ ఆయిల్లో ఆ సమోసాని ఎన్నిసార్లు వేయించాడో. ట్రూ. విచ్ ఇస్ కానీ మీరు చెప్పిన 5% లేయర్లో ఉన్న హీరోలు కూల్ డ్రింక్స్కి పాప్కార్న్స్కి యాడ్స్ ఇస్తున్నారు. మళ్ళీ వాళ్ళని నమ్మి మళ్ళీ మేలు కొనుక్కోవాలి పిల్లలు అడుగుతారు కదా. సో ఇండస్ట్రీ మొత్తాన్ని ఒకలా చూడట్లేదు. అదే నేను అంటే కాదు సార్, నిన్న నేను ఎందుకంటే నేను మళ్ళీ కూడా అంటా, పాప్కార్న్ ఎవరు తినమన్నాడు? వద్దు, అది అన్హెల్తీ, ఘోరం. అది ఆ పాప్కార్న్ అనేది ఘోరం. మీరు గూగుల్ చేసుకొని చూడండి. మీరు వద్దు, తినకండి. ఇంకోటి ఏమైనా తినండి, చికెన్ నాన్ వెజ్ అక్కడ తినకండి. బయట ఎన్ని ఫ్యామిలీస్ ఈ రోజున రెస్టారెంట్లు మానేసి చెప్పండి. మనం ఎన్నిసార్లు మనం టీవీ5లో కూడా మీరు హోటల్స్ చెకింగ్ పోతే దుకాణాలు మూసేసుకొని పోతున్నారు. 3 ముక్కలేసి 3 ముక్కలకి ఎక్స్ట్రా అని చెప్తున్నారు. ఏది ఇచ్చిన ఫుడ్ కాకుండా 4 ముక్కలు. సార్, ఒక బండి మీద ఇడ్లీ 10 రూపాయలు ఉంది. ఒక అమ్మాయి ఎవరో ఆవిడ యంగ్లో పెట్టుకున్న హోటల్లో 5 రూపాయలకి ఇడ్లీ ఇస్తుంది సార్. అదే ఇక్కడ హైదరాబాద్లో 500 రూపాయలు సార్ ఆ 2 ఇడ్లీ. దేనికి ముడి పెడుతున్నారు? దేనికి ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ అంటే ఒక జడ్జిమెంట్ పాస్ చేసేస్తున్నారు. సినిమా వాళ్ళంతా దొంగలు, వీళ్ళు దోచుకుంటున్నారు. సార్ నిజం చెప్తున్నా, ఈ రోజు కూడా 50% ఆర్టిస్టులు అద్దెళ్ళల్లో ఉంటున్నారు, ఇంక్లూడింగ్ మీ. వీళ్ళు మీరు కోట్లు తీసుకుంటున్నారా రెమ్యునరేషన్? ఎవడిస్తాడు సార్? పిచ్చోళ్ళండి. ప్రభాస్ జూనియర్లు అసలు కాదు సార్. మీకు అందరికీ తెలియాల్సిన విషయం, దీని బిజినెస్ అంతా, తెలుగు సినిమా టర్న్ ఓవర్ ఎంత? మ్యాక్సిమం 4,000 కోట్లు 5,000 కోట్లు. బాగా సినిమాలు హిట్, సినిమా 1,000 కోట్లు 2,000 కోట్లు అని వేస్తున్నారు. అదేనండి. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ ఏదైతే వీళ్ళు సినిమా వాళ్ళు దొంగలని, ఇవే సైట్లు బాలయ్య బాబుది కానీ పెద్ద సినిమాలు ఏ రిలీజ్ అయినా 2,000 కోట్లు కన్ఫామ్, 3,000 కోట్లు కన్ఫామ్. ఎలా వస్తాయండి? సినిమా చూసేదే 1% జనాభా కూడా చూడరు సార్. ఉన్న మన తెలుగు పాపులేషన్లో 0.5% కూడా చూడరు సార్. 0.5% చూస్తే 1,800 కోట్లు సార్. అంటే నేను అంటున్నాను, ఎవరొకళ్ళు వేసుకోవటం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు, వాళ్ళ యొక్క రెవెన్యూల కోసం వేసుకోవటం. ఇప్పుడు మీరు అడిగారు నన్ను, మూర్తి గారు, ఏమండి థియేటర్లో టికెట్ల రేట్లు అని. నేనేం చెప్పాలి మీకు? టికెట్ల రేట్లు గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. సినిమా హీరో కాదు, ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టర్ కాదు, డిస్ట్రిబ్యూటర్ కాదు, గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. గవర్నమెంట్ అనుకోండి, ఏమని తిడతారేంటి? ఇప్పుడు 5%, ఒక ఉదాహరణకి 5 పెద్ద సినిమాలు వస్తున్నాయి సార్. మామూలు బస్సులో వెళ్తే ఒక రేటు, లగ్జరీ బస్సులో వెళ్తే ఒక రేటు, సూపర్ లగ్జరీ బస్సులో వెళ్తే ఇంకో రేటు ఉంది. బెంగళూరు వెళ్ళినా, నిజామాబాద్ వెళ్ళినా, బాంబే వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ దాకా ఎందుకు సార్? ఇవాళ మార్నింగ్ ఫ్లైట్కి విజయవాడ వెళ్ళాలనుకొని టికెట్ ఓపెన్ చేస్తే 30,000 రూపాయలు ఉంది సార్. సామాన్యుడికి ఇంకైతే ఫ్లైట్ ఇది లేదైతే. అజంప్షన్స్, మన ఇష్టం. ఒక రాయి ఇసిరేస్తే, వాడికి తగిలేస్తే, కింద కామెంట్స్ మనకి విపరీతంగా వచ్చేస్తే, ఎవరిని వాడుకుంటున్నారు మీరు? కర్మ కమ్స్ టు యూ. ఎవరిని శివాజీ తప్పు చేసినా, శివాజీ తప్పుడోడైనా సరే వాడిని కర్మ వదిలిపెట్టదు. బిల్డప్లు ఎందుకు? ఏదో సమాజాన్ని మొత్తం ఉద్ధరిస్తున్నట్టు. సమాజానికి ఏది నేర్పాలో అది నేర్పకుండా ఒక నెగిటివిటీ నేర్పుతున్నారు మీరు. సినిమా ఇండస్ట్రీ దొంగలు. ఏం దొంగలు చెప్పు? ఒక్కటి చెప్పండి, కూర్చొని మాట్లాడండి, ఒక డిబేట్ పెట్టండి, మీరే ఇండస్ట్రీతో పెట్టండి. ఎవడు ఇష్టం వాడి సార్. నేను మాట్లాడినా తప్పే సార్. ఇది మనం నెక్స్ట్ జనరేషన్కి నేర్పుతున్నాం కదా. ఒక ఛానల్ పెట్టుకో, నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు, దానికి శుభ్రంగా సపోర్టు. వాడికి నచ్చలేదా, నచ్చిందా? వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు, వాళ్ళ ఎమోషన్స్తో వ్యాపారం చేస్తున్నారు. అంటే చాలా జడ్జిమెంట్ ఎందుకు ఇస్తున్నారంటాను. మీరు న్యూస్ని ప్రజలకు చెప్తే వాళ్ళు కదా జడ్జిమెంట్ ఇస్తారు. నువ్వు సీరియస్గా మాట్లాడి, నువ్వు సీరియస్గా వాడు దొంగ అని చెప్పి ఇప్పుడు మీరు చెప్పండి అని అంటే ఏం చెప్తారు వాళ్ళు? కాదు, ఇప్పుడు చాలా పెద్ద సినిమాలు ఏదైతే ఉన్నాయో 5% సినిమా, సారీ, అదొక్కటి చెప్తాను సార్. నేను ఆ పాయింట్ మర్చిపోయాను.
సార్ ఈ 5 పెద్ద సినిమాలు కూడా ఎంత గర్వపడ్డాం సార్ భారతదేశానికి ఆస్కార్ వస్తే చెప్పండి సార్. ఎలా వస్తుంది సార్? ధర్మంగా చెప్పండి సార్. హీరోలకు వందల కోట్లు ఎందుకు ఇస్తారు సార్? ఊరికే హీరో డైరెక్టర్ కాంబినేషన్ తప్ప ఇంక దేనికి పెట్టట్లేదని. లేదు సార్. ఇప్పుడు మామూలు ఆర్టిస్టులు సార్, మామూలు మీరు చెప్పండి. technicians కి మీరు ఇవ్వట్లేదు. ఆ యూనియన్ వాళ్ళు మొన్నటి వరకు గొడవలు చేశారు పాపం, వాళ్ళకి పెంచట్లేదు. అదే సార్ నేను అంటున్నాను, మీరు దాన్ని అనుభవించకుండా దాని రిజల్ట్ మీరు చెప్పేస్తే ఎక్కడ చావాలి? తమిళనాడులో ఒక కమెడియన్కి ఆ రోజు అతను చెప్పినంత వాడి డిమాండ్ అది. వ్యాపారం లేకుండా వాళ్ళు ఎందుకు ఇస్తారు సార్ అసలు హీరోలకి? ఏదైనా సరే పిండి కొద్ది రొట్టె సార్. వాళ్ళు అంత పెడుతున్నారు కాబట్టి ఆ క్వాలిటీ ఉంటే చూసి గవర్నమెంటే ఇస్తుంది. గవర్నమెంట్ బస్సులో పండగ ఎందుకు సార్ రేట్లు పెంచుతారు చెప్పండి సార్ ధర్మంగా? ఇవాళ మన స్టేట్ నుంచి అయ్యప్ప స్వామి దగ్గరికి 15 లక్షల మంది వెళ్తున్నారు సార్. సార్ రైల్వే టికెట్లన్నీ పెంచేశారు సార్. ఎందుకు పెంచుతున్నారు సార్? సప్లై డిమాండ్. ఎందుకంటే ఒత్తిడి ఉంటుంది ఆ టైంలో. ఆ కంపెనీలు కూడా లాస్లు అనుభవిస్తూ ఉంటాయి. ఆర్టీసీ లాసుల్లో ఉంది. కంపెన్సేట్ ఎలా అవుద్ది సార్? మళ్ళీ ప్రజల రూపంలో ట్యాక్స్లు వేయాల్సిందేగా. ముత్తైదుల్లాగా మాట్లాడేస్తున్నారు సార్. అంటే నేనంటాను, మీరు తెలుసుకొని తప్పు అది కూడా మీరు ప్రశ్నించేటప్పుడు ఇదేంటండి ఇలా కరెక్ట్ కాదు కదా అని అడగటం మీరు. ఏమయ్యా నీ అమ్మ నీ యాలి ఇదా అండి, మాకు రాదా? అంటే ఇప్పుడు రైతులు ఉన్నారు, వాళ్ళు డిమాండ్ చేయలేకపోతున్నారు వాళ్ళ ప్రోడక్ట్కి. ఈ ప్రపంచంలో అత్యంత అన్యాయం జరుగుతుంది ఎవరికైనా అంటే ఓన్లీ రైతుకేనండి. వాడు డిమాండ్ చేయలేడు అసలు ఏ రోజు కావట్లేదు సార్. టమాటా పండించిన రైతు దళారీగాడు డిసైడ్ చేస్తాడు. అప్పుడు ఎవరు వీళ్ళ గొంతులన్నీ మోగపోతాయి. ఒక సింపతి కార్డు అలా వదిలేసి దాన్ని మర్చిపోయి బ్రేకింగ్ న్యూస్ ఏం కావాలి, నెగిటివ్ వార్తను ఏదేస్తే ఎమ్మటే వస్తుంది, ఎవరిని తిట్టాలి, ఇది ఒక నేను అంటున్నాను నెక్స్ట్ జనరేషన్కి మీరేం నేర్పిస్తారు? ఇది కాకుండా మన ఇష్టం వచ్చినట్టు ఒక అజంప్షన్స్ వేసేస్తే స్టార్బక్స్ కాఫీ చెప్పండి మీరు రేటు, చిప్స్ వాడి రేటు మీరు చెప్పండి, బ్రిటానియా బిస్కెట్ ఎంత బిస్కెట్ ఇంతకు ముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు ఇంతకు ముందు కూలీ రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఎందుకంటే మిగతా రేట్లన్నీ పెరిగినాయి కాబట్టి ప్రజలకి వాడు బతకాలి కాబట్టి దానికి తగ్గట్టు రేట్లు పెరుగుతాయి. ఇంతకు ముందున్న 50 రూపాయలు ఇప్పుడు ఉండాలంటే ఆ థియేటర్ మెయింటెనెన్స్, వాడు సౌండ్ సిస్టము, వాడు తీసుకొచ్చి డిస్ట్రిబ్యూటర్ తీసుకొచ్చి ప్రొడ్యూసర్కి కట్టి థియేటర్లు సింగిల్ థియేటర్లు అన్ని కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి అక్కడ లేక బేరం లేక.